యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకోండి. ఇంకేమీ వేయకండి, అంతే. వేసుకున్న తర్వాత కొంతసేపు దాన్ని మరగనివ్వండి, చిన్న మంటలోనే మరగనివ్వండి. మరిగిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలన్నీ అందులో వేసుకొని దాంట్లోకి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. పెరుగు అనేది ఈ కర్రీకి మొత్తం పడుతుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడిగా బెండకాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, వీలు గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.